దీపక్ రెడ్డి న్యాయవాది శైలజ్ సక్సేనా మరికొందరు కలిసి సుమారు 100 ఎకరాల భూమిని కాజేసినట్లు గుర్తించామన్నారు సిసిఎస్ డీసీపీ జోగయ్య. ఇవేవి సబ్ రిజిస్ట్రార్ల దగ్గర జరిగిన రిజిస్ట్రేషన్లు కాదని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడ్డారన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్, బోజగుట్ట, షేక్పేట సహా చాలా ప్రాంతాల్లో వీరి భూములను ఆక్రమించినట్లు చెప్పారు డీసీపీ. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్న ఆయన త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో ల్యాండ్ కబ్జా భూకుంభకాలకు సంబంధించి బయటకు వచ్చింది. పెద్ద ఎత్తున ప్రైవేట్ ల్యాండ్ని కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్నాడు. అయితే దీనికి సంబంధించి దీపక్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఒక గ్యాంగును మెయింటైన్ చేస్తున్నాడు. అయితే గ్యాంగుని రాత్రి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అరెస్ట్ డీసీపీగా ఉన్న జోగయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు దీపక్ రెడ్డి చేసిన అక్రమాలు ఏంటి? దీపక్ రెడ్డి ఏ విధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తిని బెదిరించాడు? దీపక్ రెడ్డి బోజగుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ప్లస్ వాళ్ళు ఒక సొసైటీకి అలాట్ చేసినటువంటి ల్యాండ్ని 78 ఎకరాల 22 గుంటలు ఆ ల్యాండ్ని ఒక ఫిక్సియస్ నేమ్ మీద ఒక అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ అతని పేరు మీద, అలాగే సక్సేనా యొక్క ఫాదర్ పేరు మీద వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఒక ఫిక్సియస్ నేమ్ మీద వాళ్లకు పూర్వీకుల నుంచి వాళ్ళు లీగల్ ఎయిర్గా సృష్టించి వాళ్ళు ఈ దీపక్ రెడ్డి తర్వాత సక్సేనా శ్రీనివాస్ అనే వాళ్ళ పేరు మీద ఆ ల్యాండ్ని సేల్ డీడ్ చేయించుకోవడం జరిగింది. అంటే ఇస్లాం ఖాన్ అనే వ్యక్తి లేడు కదా, లేనప్పుడు వీళ్ళు ఇస్లాం ఖాన్ ఉన్నట్టు సృష్టించారు. ఇలా వచ్చింది. అవును, లేని వ్యక్తులను సృష్టించి వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఫేక్ అడ్రస్ల మీద ఫేక్ ఐడి కార్డులు తయారు చేసి వాళ్ళు వీళ్ళకి సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ చేసినట్టు పత్రాలు సృష్టించి ప్రాబ్లమేటిక్ కేసు వేస్తున్నాడు. దాంట్లో ఉన్నటువంటి దర్యాప్తు ప్రకారము అతనికి అగెనిస్ట్గా ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ వచ్చింటే మాత్రం చూస్తాం. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యవహారం సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఇంకా మరొక 2 కేసులు అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో మొత్తం 12 ఎకరాల ల్యాండ్కు సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది పూర్తయిన తర్వాత కూడా అందులో కూడా దీపక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసినట్లయితే ఈ ల్యాండ్ ఇస్కామ్ ఏదో బోజగుట్టలో 78 ఎకరాలు కావచ్చు, అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ 12 ఎకరాలు కావచ్చు, ఈ ల్యాండ్స్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ని ఇటు దీపక్ రెడ్డి చేశారు. దానికి సంబంధించిన ఏదైతే అఫిడవిట్, ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో కూడా 6,454 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు పేర్కోవడం జరిగింది. ఆస్తులకు సంబంధించిన పత్రాల ఆధారంగా ఇటు సిసిఎస్ పోలీసులు విచారణ చేసి దీపక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో ఒక కీలకంగా ఉన్న సక్సేనా, మరోవైపు శ్రీనివాస్, వీళ్ళు దీంట్లో కీలకంగా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఫర్దర్ కస్టడీ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉంటారు. కెమెరా పర్సన్ విషపాల్తో రమేష్.